ఆచి చికెన్ మసాలా. తెరపైకి మరోసారి ఈ ఫార్ములా కేసు వచ్చింది. ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 30న హాజరు కావాలని ఆదేశించింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ కోర్టు ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఐఏఎస్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి తాజాగా సమన్లు జారీ చేస్తూ ఏసీబీ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. జూలై 31న విచారణకు వ్యక్తిగతంగా ముగ్గురు హాజరవ్వాలి అంటూ మాత్రం ఏసీబీ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసుని విచారణకు హైకోర్టు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేస్తూ ఈ విచారణకు హాజరవ్వాలి పూర్తి వివరాలతో అంటూ ఈ వివరాలు వారికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫార్ములా కార్ రేసులో అభియోగ పత్రం దాఖలు చేసినటువంటి ఏసీబీ ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని గతంలోనే ఏసీబీ ఈ విచారణ సందర్భంగా వీరి పేర్లని అక్యూజ్ కిందికి చేర్చడం జరిగింది. A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావును, A5 గా FPO సంస్థను చేర్చుతూ గతంలోనే ఏసీబీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2023లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విదేశీ సంస్థలకు డబ్బులను చెల్లించాలని ఈ ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. కేబినెట్ ఆమోదం లేకుండా, ఎవరి అభిప్రాయాలను సేకరించకుండా, దీనిపైన వివిధ పార్టీ రాజకీయ నాయకుల సమావేశము, సొంత పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఏకాంత నిర్ణయంతో కేటీఆర్ అప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉండడంతో ఈ పబ్లిక్ కి చెందినటువంటి ఫండ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ ఖాతా నుంచి 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేస్తున్నట్టుగా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఏసీబీ కంటే ముందు ఈ కేసు ఏసీబీ గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాత గవర్నర్ ఆదేశాల ప్రకారంగా తిరిగి సొంతంగా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామంటూ కూడా ఏసీబీకి ఈ ఆదేశాలు రావడంతో ఇన్ని రోజుల పాటు కేసు విచారణ జరిపి ఛార్జ్ షీట్ దాఖలు చేసి చివరిగా ఏసీబీ కోర్టుకి వివరాలన్నీ కూడా అందజేయడంతో తాజాగా ఏసీబీ కోర్టు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి ఈ నెల జూలై 31వ తేదీన విచారణకు ముగ్గురు హాజరు కావాల్సి ఉంటుంది. వీటిపైన మీరు వివరాలు పూర్తిగా అందజేయాల్సి ఉంటున్నట్టు కూడా ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో సహా ఎఫ్ఈఓ సంస్థల ప్రతినిధులను సైతం ఏసీబీ క్వశ్చన్ చేసి విడివిడిగా వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకుని జూలై 31వ తేదీన కోర్టు ముందు హాజరవ్వాలి అంటూ మాత్రం ఈ ఆర్డర్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. సందీప్, రవితేజ, అంటే ఈ కేసులో అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందా? దీనిలో క్లియర్ గా వీరు హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎవరి అనుమతి లేకుండా కేవలం పర్సనల్ ఇంటెన్షన్ కోసమే ఈ 55 కోట్ల రూపాయలను విదేశీ పెట్టుబడులకు, ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ ప్రతినిధులకు ఈ డబ్బులను జారీ చేయడం వెనుక ఖచ్చితంగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అనేది మాత్రమే ఈ కేసు ఏసీబీ విచారణ జరిపించింది. కేబినెట్ ఆమోదం లేకుండా, కనీసం సమాచారం లేకుండా ఈ ఫార్ములా ఈ రేసు కేసులో మొదటి విడత, రెండో విడతలో కూడా ఈ డబ్బుల చెల్లింపు కార్యక్రమాలు జరిగాయనేదే ఏసీబీ అభియోగాలు మోపింది. కాబట్టి ఇన్ని రోజుల పాటు జరిపినటువంటి విచారణ దర్యాప్తులో ఆ వివరాలన్నీ సేకరించి విడివిడిగా వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయడం, వాస్తవానికి ఏసీబీ జరిపినటువంటి విచారణలో నిజంగానే హెచ్ఎండిఏ ఖాతా నుంచి 55 కోట్లు ఎఫ్ఈఓ సంస్థకు వీళ్ళు బదలాయించినట్టుగా కూడా ప్రూవ్ అవ్వడంతో ఈ పూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఏసీబీ కోర్టుకి ఈ వివరాలను కూడా షేర్ చేయడం జరిగింది. ఆ వివరాలు, పిటిషన్, మిగతా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ముగ్గురికి నోటీసులు జారీ చేసి ఈ నెల 31వ తేదీన ముగ్గురు విడివిడిగా హాజరవ్వాలంటూ ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెరపైకి మరోసారి ఈ ఫార్ములా కేసు వచ్చింది. ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. అలాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 30న హాజరు కావాలని ఆదేశించింది.